Lord, hallelujah. Good. Thank you, Jesus, for your wonderful privilege and opportunity that you've given to me. Hallelujah. Thank you, Jesus. So I'm so happy, and God has given me a wonderful privilege and opportunity to be here to speak with you guys. So God has given me a wonderful opportunity and privilege that nobody had. So దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు నాకు. ఎంతో మందికి ఈ భాగ్యం లేదు. ఈరోజు ఎంతో మంది చూడలేక నశించిపోయారు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఈ అవకాశం, మనకిచ్చాడు. సో లెట్స్ స్టార్ట్ దిస్ లైవ్. సో ఈరోజు దేవుడు మనం దర్శించబోతున్నాడు. సో దేవుడు అనాయింటింగ్ దిగిరాపోతుంది. మ్యాన్ గాడ్ ఇస్ ప్రెసెన్స్ ఇస్ హియర్. సో లెట్స్ లిసన్ దిస్ వర్డ్ కేర్ఫుల్లీ. హల్లెలూయా. Let's start this live. Let's open Genesis 13 verse 13. Genesis 13 verse 13 says, in the days of Abraham, and మనం ఆది కాండము 13 ఓపెన్ చేసుకొని చూద్దాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సొదొమ్ గుమారాలో లోత్ ఫ్యామిలీ వెళ్ళిపోయారు కదా. అప్పుడు దానికి ముందు చూస్తే లోత్ చూస్తున్నాడు. కొనులెత్తి చూసినప్పుడంట అది ఏంటి, చాలా బ్యూటిఫుల్గా కంట్రీ. ఎప్పుడు లోకం ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుందండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాడు, సంతోషిస్తున్నాడు, చక్కగా లైఫ్ ఏంటి ఇంత బాగుంది అనుకుంటున్నాడు, ఇంత బ్యూటిఫుల్ దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాడు, చక్కగా వెళ్ళి తిరుగుతున్నాడు. ఇక్కడ దేవుడు కానీ లోత్ అనుకున్నట్టు దేవుడు అనుకోవట్లేదు. ఇక్కడ దేవుడు అని చెప్తున్నాడు, నౌ ద పీపుల్ ఆఫ్ సొడొమ్ వర్ వీకెడ్. చాలా వీకెడ్ అంటే వికెడ్ అంటే చాలా దుష్టులు, చాలా పాప గ్రేట్లీ సిన్ అంట, అగెయిన్స్ట్ ద లార్డ్. అవునండి, సొదొమ గుమారా దేవుడి మీద అంట గ్రేట్లీ వీకెడ్ అండ్ సిన్నింగ్ అంట, వికెడ్. సో హియర్ గాడ్ అంటే దేవుడు సాక్ష్యం సొదొమ గుమారా మీద ఒక దేశం మీద దేవుడి సాక్ష్యం ఎలా ఉందో చూడండి. ఇక్కడ greatly sins. Now the people of Sodom were wicked and sinning greatly against the Lord అంట. అవునండి, మన దేశం ఎలా ఉంది ఇప్పుడు, isn't it? మనం అంతా పాపం చేస్తున్నాం, అంతా పాపం చేసాం కాబట్టి దేవుడు శిక్ష పంపించాడు మన కరోనా. Let's open Luke chapter 5 verse 8. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. Let's open your Bibles, see what was written in it. 5:8. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. అవునండి, ఇక్కడ like Simon Peter was saying like ours. Let's see 8. When Simon Peter saw this, he fell on Jesus' knees and said, "Go away from me, Lord, I am a sinful man." మనం ఎవరమండి? పాపం సిన్ఫుల్, మనం సిన్ఫుల్ పీపుల్ అండి, పాపం చేసిన వాళ్ళం. కానీ ఇక్కడ కొంతమంది ఎంత పాపం చేసిన దేవుడి దగ్గర ఒప్పుకోరు. ఇక్కడ సీమోన్ పేటర్ ఏం చేస్తున్నాడంటే, దేవుడు పాదాల మీద పడంట, ఐఎమ్ అ సిన్ఫుల్ మ్యాన్, గాడ్ ఫర్గివ్ మీ, డిపార్ట్ ఫ్రమ్ మీ. అంటే నన్ను టచ్ చేయడానికి, యూఆర్ నాట్, ఐఎమ్ నాట్ వర్తీ, ఐఎమ్ నాట్ డిజర్వ్డ్, ఐఎమ్ నాట్ వర్తీ అట్ ఆల్. అవును కదండి, మనం యోగ్యులం కాకపోయినా వీఆర్, ఈవెన్ దో వీఆర్ డస్ట్ అండ్ డాష్, జీసస్ కేమ్ ఫర్ us. Jesus died for us, then he raised for us, isn't it? మనంతా పాపం చేసిన వాళ్ళం అండి. We are not at all worthy. Even though Yes came for us, He died for us,
again raised for us. Amen. So let's see. First Samuel 15 verse 18. 15 verse 18. మొదటి సామ్యూలు 15:18. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా. అవునండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంట ఇక్కడ, అండ్ హీ సెంట్ యూ ఆన్ ఎ మిషన్, గో అండ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ దోస్ వికెడ్. అంటే వీకెడ్ పీపుల్ అంటే మనం ఇందాక చూస్తాం, సదోమ గుమార అంట దేవుడి మీద అగెయిన్స్ట్ ద లార్డ్ గ్రేట్లీ సిన్డ్ అంట. అవునండి, మన దేశం అలాగే పాపం చేస్తుంది, విగ్రహారాధన, దేవుడి మీద పాపం, దేవుడి మీద సనుగుతున్నారు. అలాగే మోషే మీద సనుగుతున్నారు, నచ్చినట్టు సనుగుతున్నారు, బతుకుతున్నారు నచ్చినట్టు. నా జీవితం కదా, నేను కదా, నా డబ్బు కదా నేను అని ఒక జలస్తో నిండిపోయి, నా జీవితం, నేను సంపాదించిన డబ్బు, ఇది నాది, సెల్ఫిష్ గా జీవిస్తున్నారు మన లోకం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంట, ఐ విల్ సెండ్ యూ ఆన్ అ మిషన్, గో అండ్ డిస్ట్రాయ్ ద అమాలికేట్స్ అండ్ దోస్ పీపుల్ ఆర్ వికెడ్ అంట. అమాలేకుల మీద దేవుడు అంటున్నాడంట, నేను పంపిస్తున్నాను, వెళ్ళి డిస్ట్రాయ్ చేయను. అందుకే కదండి కరోనా వచ్చిందా లేదా? ఒక వేవ్ వచ్చింది, మనుషులు మారలేదు, ఇంకో వేవ్ పంపించాడు దేవుడు. ఇప్పుడైనా మారదాం మనం. దేవుడు కాల్ మీద పడి, సైమన్ పీటర్, హౌ హీ ఫెల్ ఆన్ గాడ్స్ నీస్ అండ్ హీ హాజ్ ప్లీడెడ్ టు ద లార్డ్, ఐఎమ్ అ సిన్ఫుల్ మ్యాన్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ వర్తీ. అవునండి, even though we are not worthy, he still died for us. బట్ మనం ఈ దేవుడు ఎంత ఆయన ఎంత మన కోసం త్యాగం చేసిన, ఆయన ఎంత మన కోసం సాక్రిఫైస్, అతను లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు మన కోసం. స్టిల్ వీఆర్ జస్ట్ వీకెడ్. ఇంకా వీకెడ్గానే ఇంకా మనకు నచ్చినట్టు చేసుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు? God said, be holy. పరిశుద్ధులుగా ఉండండి, నా మాట వినండి, వాక్యానుసారంగా జీవించిందంటే మనం ఏం చేద్దాం? మనం ఏం చేస్తున్నాం? దేవుడి మాట వింటున్నావా? You know we are not listening. We are just doing what we thought we were. So God says, go and destroy. He commanded corona. Even the corona listens to God, but we are not listening. Even corona listens. Everything, every living thing listens. Every living creature listens, but we are not. ఎందుకలాగా? ప్రతి ఒక నేచర్ దేవుడిని స్తుతిస్తుంది, మాట వింటుంది. దేవుడు సృష్టించినప్పుడు నువ్వు సృష్టించబడంటే సృష్టించబడ్డదంతా కలుగునుగా కంటే మొత్తం అంతా కలిగింది. ఎన్నో గ్యాలక్సీస్ని, ఎన్నో ప్లానెట్స్ని దేవుడు ఒక్క నోటి మట్టితో సృష్టించాడు. ఎంత లిజనింగ్ అండి, ఎంత ఒబీడియన్స్ మనకుంది. అది ఈవెన్ యానిమల్స్ దేవుడు మాట వింటారు. నోవాన్ మింగేమంటే వెంటనే చేపలు మింగిందండి. నోవాన్ వెంటనే వినింది. మనం వింటున్నామా దేవుడి మాట? గాడ్ సింగ్. అందుకే దేవుడు పంపించాడు. దట్స్ వై గాడ్ సెంట్ కరోనా. even though we are not listening. ఇంకా కరోనా పంపించినా నువ్వు దేవుడి మాట వింటలేదా? Just listen today. God is going to visit you. Amen. So let's see Amos Grandam. Let's open please. Let's see what was written in it. Amos 9 verse 8 and 10. Amos 9, 8 and 10. 8 and 10. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేద్దాం. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుము, ఇదే యెహోవాకు. Amen. Hallelujah. Praise the Lord. Is God saying,
ఇదేంటి మన దేశం అంట సిన్ఫుల్ కింగ్డమ్ అంట. అవునండి, అక్కడ దేవుడు ఎలా రాశాడంటే పాపిష్టి రాజ్యం, పాపిష్టి రాజ్యం అంట. అంత ఒక రకమైన రాజ్యంలా తయారైంది మన దేశం ఈరోజు. అవునండి, పాపిష్టి రాజ్యం అంట. అలా తయారయ్యాం మనం. కానీ దేవుడు అంటున్నాడంట ద డిసెండెంట్స్ ఆఫ్ జాకబ్ అంటే మనం సంతతి. యాకోబు, అబ్రహాం, ఐజాక్, మనం వచ్చిన దేవుడు రక్షించిన వాళ్ళందరి అబ్రహాం కుమారుడు అంట. యాకోబు కుమారులు. We are the sons and daughters of Jacob. That's why God commanded Corona to don't touch. అవునండి, ఇప్పుడుకొచ్చి ఎవరికైనా దేవుడిలో బాగున్న వాళ్ళకి దేవుడు ఇప్పుడుకొచ్చి కరోనా ముట్టుకోలేదండి. అవునండి, God has commanded. చూడండి, పాపం చేసేటప్పుడు పాపం చేసిన వాళ్ళని దేవుడు పనిష్ చేయమన్నాడు కరోనాని. ఆయన పాపం చేయలేని వాళ్ళని దేవుడు విడిచిపెట్టమన్నాడు. అది కూడా విన్నది కరోనా. మనం వింటున్నామా? కరోనా దేవుడి మాట వింటుందా? మనం వింటున్నామా? అవునండి, ఈరోజు దేవుడి మాట వినని వాళ్ళని దేవుడు అంటే డిస్ట్రాయ్ చేయబోతున్నాడు అండి. డిస్ట్రాయ్ అంటే మొత్తం. అలాగే జెనసిస్లో నోవా దినాల్లో ఉన్నప్పుడు దేవుడు పాపం చేసిన వాళ్ళు ఏం చేశాడండి? 40 days డే అండ్ నైట్ ఫ్లడ్తో మొత్తం చేస్తాడు. ఎందుకు? మొత్తం క్లియర్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ నోవా ఫ్యామిలీని ఒక్కళ్ళనే కాపాడాడు. ఎందుకు? నోవా గొప్పోడా, మంచోడా? బట్ స్టిల్ నోవా ధనవంతుడా, లేకపోతే ప్రైమ్ మినిస్టరా, గవర్నరా? కాదు. హీఈస్ జస్ట్ ఒబేడ్ గాడ్. దేవుడికి లోబడి దేవుడు బిడ్డగా ఉన్నాడు కాబట్టి ఫ్లడ్ తను ఏం చేయలేకపోయింది. ఈరోజు మనం వింటే కరోనా మనల్ని ఏం చేయలేదు. సో లెట్స్ లిజన్ గాడ్. దేవుడు ఏం చెప్తున్నాడు? మనకి నచ్చిన వేస్లో వెళ్ళిపోకూడదు మనం. వాట్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు లిజన్ ఇట్. దేవుడు ప్రార్థనలో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు మాట విన్నప్పుడంట దేవుడు నిన్ను ఏం చేయలేడు, ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. హిస్ ప్రామిస్, హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ ప్రామిస్. హిస్ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు ఆయన. సో లెట్స్ సీ Matthew chapter 26 verses 45. Matthew 26 verse 45. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. 26 కదా, 26:45. ఓకే. ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. ఇదిగో ఆ గడియ వచ్చినది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. ఇది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం నిద్రపోతున్నాం అంట. నిద్రలో పాపం అనే ఒక చీకటి నిద్రపోతున్నాం మనం. దేవుడు ఏం చెప్తున్నాడు? లెగు, వైకప్, లెగిసంట. ఈ రోజులోనంట డార్క్నెస్ కేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంట. చీకటి భూమంతా కమ్ముకుందంట. గాడ్ సెడ్ హియర్ వరల్డ్, భూమంతా కమ్ముకుందంట చీకటి. కరోనా భూమంతటి, ఒక్క దేశాన్ని వదలలేదండి, భూమంతటిని కమ్ముకుంది కరోనా. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనం నిద్రపోతున్నాం అన్నమాట. నిద్రపోతున్నాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు మెలకుగా ఉండండి. దేవుడు అక్కడ ఎప్పుడైనా రావచ్చు. నిద్రపోతే దేవుడు తీసుకెళ్ళడు నిన్ను. అప్పుడు లాస్ట్లో ఎందుకు తీసుకెళ్ళి రొమ్ము కొట్టుకుని ఏడుస్తావు. జస్ట్ దిస్ ఇస్ ద టైమ్. దేవుడు ఎందుకు తెలుసా లాక్డౌన్స్ పెడుతున్నాడు? ఇలాంటి క్రిటికల్ పొజిషన్, ఇంట్లో ఉండండి బయటికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ ఫర్ ద మీటింగ్ గాడ్. వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు మీట్ అవర్ గాడ్, అవర్ ఫాదర్, our heavenly God, heavenly Father. So దేవుడు అందుకే టైం ఇచ్చాడేమో. జస్ట్ రెక్టిఫై అవర్ సిన్స్ అండ్ జస్ట్ ask God, Lord, prepare my heart to meet you, Lord. నా హృదయాన్ని సిద్ధపరచండి ప్రభువా నిన్ను కలడానికి తండ్రి. అండ్ జస్ట్ ఆస్క్ టుడే. దేవుడు అందుకేమో కరోనా పంపించాడు. అందుకేమో దేవుడు జస్ట్ అలర్ట్ అవ్వండి అని చెప్తున్నాడేమో మనకి.
సిద్ధపడండి, దేవుడు రాకడ వస్తుందని చెప్తున్నాడేమో. జస్ట్ అవేకెన్, బీ అవేకెన్. బద్ధకస్తులుగా ఉండద్దు, సోమరిపోతులుగా ఉండద్దు. దేవుడు చెప్తాడు కదా, చీమలు చూసి నేర్చుకోండి, అవి కష్టపడడానికి కష్టపడతాయి, డిసిప్లైన్డ్గా ఉంటాయి, ఒక లీడర్ మాట వింటాయి. అవి మనం ఇష్టం వచ్చినట్టు, ఒక దేవుడు లేడు, ఒక సేవకులు లేడు, ఒక లీడర్ లేడు, మన నచ్చిందే, మనమే లీడర్స్ మన సెల్ఫ్స్కి కదా. బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. God came, this corona came because of God's telling you, God is alerting you to just prepare yourselves. Amen. So let's prepare ourselves for meeting of God. Amen. He's coming soon. Praise the Lord. Matthew 18 verse 13. verse 13. ఒక మనుషుని 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెదకడా, వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించినంతటి కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించాలని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమేన్. సో అంటే మనం దేవుడు ఎందుకు తెలుసా కరోనా పంపించాడు? మనం తప్పిపోతున్నాం, జస్ట్ తప్పిపోతున్నాం, మనం స్కాటర్ అయిపోతున్నాం, అంటే ఇష్టం వచ్చినట్టు మన దారిలో వెళ్ళిపోతున్నాం. దేవుడి దారి స్ట్రైట్గా ఉంటే మనం ఇక్కడ ఉంటే ఇష్టం వచ్చినట్టు మనం స్కాటర్డ్ అయిపోతున్నాం. కానీ బట్ స్టిల్ దేవుడికి కరోనా పంపించి మన అందరినీ ఒక దగ్గర చేర్చి ప్రిపేర్ చేస్తున్నాడు. 99 షీప్స్ ఉన్న ఒక్క గొర్రెపోతే అంట దేవుడు ఎత్తుకుతాడంట. ఎంతోమంది నమ్మకస్తులు, రైచియస్ పీపుల్ ఉన్నారు, కానీ మన కోసం ఎందుకు దేవుడు వచ్చాడు? పాపుల కోసం ఎందుకు ఉన్నాడు దేవుడు? ఎంతోమంది నిజాయితీ పరులు ఉన్నారు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మన పాపుల కోసం ఎందుకు వచ్చాడు దేవుడు? అదే దేవుడు చెప్తున్నాడు కదా, నేను మంచి వాళ్ళ కోసం రాలేదు, నేను రైచియస్ పీపుల్ కోసం రాలేదు, కానీ పాపుల కోసం వచ్చాను నేను. ఎందుకు? పాపులు ఏం చేశాడు దేవుడికి? పాపుల కోసం మరణించాడు దేవుడు. Isn't it? He died for the sinful people. He died. అవునండి, దేవుడు మన కోసం చనిపోయాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 99 గొర్రెలున్నా, 99 గొర్రెలున్నా ఒక గొర్రె పోతే దేవుడు ఒక హార్ట్ మనశ్శాంతిగా ఉండలేదు, అది దొరికే వరకు మనశ్శాంతి ఉండదంట. లెట్స్ సీ Romans chapter 5. Romans chapter 5. See, Romans chapter 5 verse 8 and 19. 8 verse 8 and 19. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి 19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మనం చూస్తుంటే 8లో ఒకసారి మళ్ళీ చదువుతారా? 8 చాప్టర్ 8 Romans 5. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, హీ డెమాన్స్ట్రేటెస్ హిస్ ఓన్ లవ్. తన సొంత ప్రేమనంట దేవుడు ఏం చేస్తాడంట, మన కోసం చూపించి, while we still sinners Christ came, he died for us. Amen. మనం ఇంకా పాపులమై ఉన్నామంట. పాపులం కాదు, ఇంకా పాపులమై ఉన్నాం. we are still sinners. అక్కడ రాయబడి ఉంది చూడండి, we are still sinners, Christ died for us. అవునండి, మనం ఇంకా పాపమే, ఇంకా ఇప్పటికే పాపమే. మనం we are still sinning against God greatly. The God saying, I died for you. He's saying, I gave you my own love. Isn't it? He sacrificed his own life. Why?
He shed his whole blood because of what? Even though we are not at all worthy, He just died for us. For what? That is called love. That is called forgiveness. That is called, faithfulness, and that is called grace and mercy. That is love. లోకల్ ఎవ్వరు చూపించలేని ప్రేమ వేసే ఒక్కడే చూపించాడండి. ఎందుకు? మనం గొప్ప వాళ్ళమా, మంచి వాళ్ళమా? ఇక్కడ దేవుడు రాసినాడు వీఆర్ స్టిల్ సిన్నర్స్ అంట. తర్వాత చెప్తున్నాడు ఒక్కల అవిధేయత వలనంట ఆదాం ఒక్కడ అవిధేయత వలనంట ఎంతో మంది అవిధేయతలుగా చేర్చబడ్డారు. జనరేషన్స్ టు జనరేషన్స్, కొన్ని కోట్ల మంది. ఇప్పుడు వరకు వరల్డ్లో 100% ఉంటే 90% పాపులే, 10% దేవుళ్ళు ఉన్నారు మనుషులు. అందుకే దేవుడు కరోనా పంపించాడు. ఒక్క విధేయత వలన. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఒక్కల విధేయత వలనంట సో మెనీ, ఎంతో మంది నీతిమంతులుగా తీర్చబడతారు. అండి ఆదాం అక్కడ పాపం చేశాడు సాతాను వల్ల అక్కడ పాపం చేశాడు. అలా జనరేషన్స్ టు జనరేషన్ అలా వస్తూనే ఉంది, పాపం అలవాటు అయిపోతూ ఉంది. కానీ ఇప్పుడు దేవుడు వచ్చాడు, యేసయ్య వచ్చాడు మన కోసం నీతిమంతుడిగా వచ్చి తన ఒక బ్లడ్ అంతా మన కోసం కార్చాడు. సో మన పాపానంతా తీసివేశాడు. సో ఇప్పుడు నుంచి మనం పరిశుద్ధులుగా వస్తున్నాం. యేసయ్య అంటే ఎవరో, పరలోకం అంటే ఏంటి, ఫర్గివ్నెస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఎవరి ద్వారా అండి? యేసయ్య ద్వారా. యేసయ్య కానీ ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే, యేసయ్య కానీ సిలువలో తన రక్తాన్ని చిందించిపోయి ఉంటే మనం ఏమైపోయాం వాళ్ళము. అసలే మన భూమి మీద యేసయ్య ఎవరో, ఇంకా పాపంలో ఉంది మేము. We're still sinners. We're still sinning against God maybe. కానీ దేవుడు వచ్చినందువల్ల మనకి రక్షణ దొరికింది, విమోచన దొరికింది, ఒక మర్సీ దొరికింది, గ్రేస్ దొరికింది. యేసయ్య ఎవరు, హోలీగా ఎలా ఉండాలి, అన్నీ మనం ఎన్నో నేర్చుకున్నాం యేసయ్య రావడం వల్ల. యేసయ్య కానీ నీ చెయ్యి వదిలేస్తుంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడో నశించిపోతావు. ఈ కరోనాలో కూడా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? నువ్వు డబ్బులు ఇచ్చావా ఆయనకి, లేకపోతే వెండి బంగారాలు ఇచ్చావా, ఏమిచ్చావు? అయినా కూడా దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడు అంటే ప్రేమ అండి. అవునండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 99 షిప్స్ ఉండి 1 షిప్ పోయినా దేవుడు దాని వెనకాల పరిగెడతాడండి. లెట్స్ సీ Luke chapter 5. Luke chapter 5 verse 32. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులు పిలువ రాలేదని వారితో చెప్పాను. Luke chapter 5 32. Here God saying, మారుమనసు పొందుటకై చదవండి. నేను పాపులు పిలువచ్చి తిని కానీ నీతిమంతులు పిలువ రాలేదని వారితో చెప్పాను. I have came not to call righteousness but sinners to repentance. నేను మంచి వాళ్ళ కోసం రాలేదు కానీ, నీతిమంతుల కోసం రాలేదు కానీ, సిన్నర్స్ పాపుల కోసం వచ్చాడంట దేవుడు. అవునండి, పాపుల కోసం వచ్చాడు. ఎంత ప్రేమ అండి. పాపులు ఏం చేశాడండి? పాపులు ఏం చేశారు? పాపం చేశారు, ఎంతో పాపం చేశారంట. దేవుడు ఫస్ట్ ఆదాము దేవుడు కలిసి ఉంటే సాతాను వచ్చి ఎంతో దూరానికి లాక్కుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి మనిషిని ఆయన దగ్గరగా తీసుకున్నాడు. అవునండి, God saying he came not to call the righteousness but as sinners. మనం పాపులం అండి, మన కోసం వచ్చాడు దేవుడు. భూమిలో ఒక్కడు కూడా మంచోడు లేడంటే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అంటే మంచోళ్ళు లేరు కాబట్టి మన కోసం వచ్చాడు దేవుడు. God came for us. మనం పాపులు, మనందరం పాపులు, విదేశంలో ప్రతి ఒక్కరు పాపులు. మన కోసం వచ్చాడంటే దేవుడు. పాపుల కోసం వచ్చాడని చెప్తున్నాడు కదా, అంటే మనమే పాపులు, అంటే మనమే. God came for us. He died for us on the cross. He shed all his blood. Because of what?
even though we are not at all worthy for it, even though He has done it. Amen. He's saying He came for sinners. పాపుల కోసమే వచ్చాడంట ఆయన. హల్లెలూయా. పాపం చేసే వాళ్ళు రక్షించడానికి కోసమే వచ్చాడంట. లెట్స్ సీ. నేను ముగించేస్తాను. ఫస్ట్ జాన్ 1:9. First John 1:9. Let's open. Let's see. First John 1:9. మన పాపములు మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. Amen. It's God saying, if we confess our sin, He is faithful and just. He will forgive our sins, purify us from all unrighteousness. దేవుడంట మంచివాడంట, నమ్మదగిన దేవుడంట. మనం ఒప్పుకుంటే అంట దేవుడు క్షమిస్తాడట. He will forgive. మనం ఒప్పుకోవాలి, ముందు ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదండి. You should confess, not hide. Don't cover your sins. ఎందుకంటే దేవుడు ఒక రోజు రాబోతుంది, తను ఏసై జడ్జిగా వస్తాడు. అన్రైచియస్నెస్ని దేవుడు జడ్జ్ చేస్తాడు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను, ఎవడో చూస్తాడు, ఎవడో నన్ను జడ్జ్ చేస్తాడని. నేను ఎవడు చూస్తాడు, నేను ఏం చేసినా ఎవడు చూడ్డు కదా. ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తే ఏం అవ్వదు కదా, నేను చేసి వచ్చాను పాపం. సీక్రెట్ ఉంటుంది కదా, ఎవరికి చెప్పను కదా, నేను నా పాపం తెలియదు కదా అనుకుంటారు. కానీ అంతా దేవుడికి తెలుసు. మార్నింగ్ చూసాం కదా, దేవుడు కళ్ళంట పాపుల మీద ఉన్నాయంట, పాపుల మీద చూస్తున్నాడంట దేవుడు. పాపులు ఏం చేస్తున్నారో, నీతిమంతులు ఏం చేస్తున్నారో అన్నీ చూస్తున్నాడు దేవుడికి. అన్నీ మనకు కనబడదు కానీ దేవుడికి క్లియర్గా కనబడుతుంది. దేవుడు అన్నీ చూడగలడు. డోంట్ కవర్ యువర్ సిన్. అంటే కవర్ చేసుకుంటూ ఉపయోగం లేదని నరకానికి వెళ్ళిపోతాం, దాట్స్ ఇట్. కానీ ఇక్కడ దేవుడు అని చెప్తున్నాడు, ఇఫ్ యూ కన్ఫెస్, మనం ఒప్పుకుంటేనంట నమ్మదగిన దేవుడంట. ఒప్పుకొని విడిచిపెడతానంట కనికరిస్తాడట. హీ విల్ ఫర్గివ్ us. ఇంకా హీ విల్ ఫర్గివ్ అండ్ ప్యూరిఫై us అంట. మన పాపం నుంచి ప్యూరిఫై చేస్తాడంట. ప్యూరిఫై చేస్తే ఇంకా అది ఉండదు, ఇంకా పాపమే ఉండదు, దేవుడు ఉంటాడు మనలో. ఆమేన్. సో ఈరోజు మనం పాపం ఒప్పుకుందామా? జస్ట్ కన్ఫ్యూజ్ అవర్ సిన్స్, వాట్ ఎవర్ వి డన్ అగేన్స్ట్ ద లార్డ్. సో టుడే గాడ్ సేయింగ్ కన్ఫెస్ అవర్ సిన్స్. మన దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకుంటే దేవుడు నేను కరుణిస్తాడు. హీ హ్యావ్ మర్సీ ఆన్ us. ఇప్పుడు దేశం ఎవరైతే వింటున్నారో, ప్లీజ్ కరోనా రాకూడదంటే ఒప్పుకోండి, పాపాలను ఒప్పుకోండి. జస్ట్ రిపెంట్. మన పాపం పల్లపు రాజ్యానికి వెళ్ళినప్పుడంట దేవుడు, నువ్వేం సంపాదించావు, బిల్డింగ్లు సంపాదించావా అన్నీ అడగడంట. నువ్వు దేవుడి దగ్గర నుంచినప్పుడు జడ్జిమెంట్ దగ్గర నువ్వు ఎలాంటి పాపం చేసావు, ఒప్పుకున్నావు, పాపం ఒప్పుకున్నావు, ఎలాంటి ప్రజలను సంపాదించావు, నువ్వు దేవుడి దగ్గర నిజాయితీగా ఉన్నావా, పాపాలు ఒప్పుకున్నావా అని దేవుడు అదే అడుగుతాడు నేను. అప్పుడు ఏం చెప్తావు? లేదు దేవుడు, పాపం ఒప్పుకున్నట్టే ఉన్నాను కానీ ఒప్పుకోలేదు దేవుడు అంటావా? ఒప్పుకున్నట్టే ఉన్నాను కానీ నేను ఒప్పుకోలేదు నేను అంటావా దేవుడితో? ఒకవేళ పాపం ఉంటే జస్ట్ కన్ఫెస్. నువ్వు పాపాలు ఒప్పుకోవడానికి దేవుడు రక్షణ ఫ్రీ అంట, అన్నీ ఫ్రీ. దేవుడి నుంచి అన్నీ నీకు ఫ్రీగా ఇచ్చాడు. ఏదైనా దేవుడు నేను పాపాలు క్షమించాలంటే, నీ యొక్క పాపాలను నేను క్షమించాలంటే డబ్బులు ఇవ్వండి, గోల్డ్ ఇవ్వండి, సిల్వర్ నా దగ్గర పట్టుకుని అనలేదు దేవుడు. ఇది ఫ్రీ. ఇంకా మనం ఇవ్వలేదు కానీ దేవుడే తన పాపాలను ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి, తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. అవునండి. Just today, God is going to touch your heart. He's going to bless you. But before He's going to touch your heart, and before He's going to heal you from all your problems, before we should confess our sins. కరోనా ముట్టుకూడదు మనల్ని అంటే దేవుడి దగ్గర మనం పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఏదైతే చేసామో పాపాలు, ఇది కరోనా ఎందుకు తెలుసా పంపించాడు దేవుడు? అలర్ట్ కోసం. ఇదే అనుకూలమైన సమయం మనకి, ఈ దినాలు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నేను వస్తున్నాను.
అప్పుడే దేవుడు అప్పుడే రాయబడి ఉందంటే నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఏంటండి అనుకోలేము, హీఈస్ జస్ట్ కమింగ్, వచ్చేస్తున్నాడు. ఇంకా దేవుడు చెప్తున్నాడు ఆఖరి దినాల్లో ఇలాంటి కరోనా కంట దారుణమైన డిసీజెస్ వస్తాయంట. కానీ దేవుడు ముందేం చెప్పాడా, యాకోబు సంతతిని నేను ముట్టుకోనివ్వడంట దేవుడు. కానీ యాకోబు సంతతి మనం ఎలా అవుతాం, పాపాలు ఒప్పుకొని దేవుడు విడిచిపెట్టి ఆయన రక్తంలో మనం కడబడితే దేవుడు పాపాలను క్షమిస్తాడు. చూద్దాం, లాస్ట్ నేను ముగించేస్తున్నాను ఇంకేది చెప్పి. అదే వచనంలో 7 చదువుదామా. ఫస్ట్ జాన్ 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారే ఉందము. So 7, 1 John 1:7 says, but if we walk in the light as he is the light, ఆయనే వెలుగంట, ఆయనలో నడాలంట మనం. He is the light, he is the light in our lives. అతనే వెలుగంట. అతను వెలుగులో నడిచినప్పుడంట is saying as he is the light, we have fellowship with one another, and blood of Jesus his son purifies us from all sin అంట. యేసయ్య రక్తమే మన పాపాన్ని అంతటిని కరిగి వేస్తుందంట. మన పాపాన్ని అంతటిని తీసివేసి పరిశుద్ధం చేస్తుందంట. యేసే రక్తంతోనే సాధ్యం అది. ఈరోజు నువ్వు పాపాలు ఒప్పుకున్నావు అనుకో, యేసే రక్తం వస్తుంది నీ మీదకి. ఆయన అంతా నిన్ను మొత్తం కడుగుతాడు, ఆయన నిన్నంతా ప్యూరిఫై చేస్తాడు, నేను ఒక నూతన సృష్టిగా చేస్తాడు ఆయన. ఈరోజు ఆయన యేసే రాకడికి నిన్ను సిద్ధపరుస్తాడు. కానీ ముందు నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. ఈరోజు జస్ట్ రిపెంట్. నేను ముగిస్తున్నాను. దేవునితో మనుషులతో సమాధాన పడాలి మనం. మనుషులతో ఎవరితోనైనా నువ్వు కోపం ఉన్నామో, ఒక ఆవిడ అంటుందంట, నేను అందరితోనే మాట్లాడతాను, నరకానికన్నా పోతాను కానీ మా అత్తగారితో మాట్లాడినంటుందంట. అలా కాకుండా మనం ప్రతి ఒక్కరితో సమాధాన పరుచుకుని, దేవుడు అందుకే చెప్తున్నాడు కదా, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థన చేయకముందు, ప్రార్థన చేస్తున్నానికి రెడీ అవ్వకముందు నీకు ఎవరితోనన్నా విరోధమైంది ఏదైనా ఉందంటే వెంటనే ఫోన్ చేసి లేకపోతే ఇంటికి వెళ్ళి ఒప్పుకొని అప్పుడు దేవుడి సన్నిధిలోకి రావాలంట. అవునండి, దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎవరి మీద కోపం ఉండకూడదు, జస్ట్ పీస్ఫుల్గా. ఈరోజు దేవుడు అంట మన పాపాలన్నిటిని కడిగి వేస్తాడంట. ఈరోజు ఏసే రక్తం దగ్గరికి వస్తావా, సిలువ దగ్గరికి వస్తావా? ఏసే రక్తం కరుస్తున్నాడు, చూస్తున్నావా? ఏసే రక్తం కరుస్తున్నాడు నీకోసం. ఏసే రక్తం కారుతుంది, ఎల్లు ఏసే రక్తం దగ్గరికి వెళ్ళు, సిలువ ఎద్దుకు రా. సైమన్ పీటర్ ఎలాగైతే ఏసే పాదాల మీద పడి నేను పాపం చేశాను ప్రభా, ఐఎమ్ సిన్ఫుల్ మ్యాన్ అన్నాడో, మనం కూడా సిలువ దగ్గరికి వెళ్ళి జస్ట్ bow down before him and just say, Lord, I'm sinful, Lord. I'm sinful. Lord, I'm sinful. I just sin a lot against you, Lord. Lord, I'm so sorry. Just forgive us. దేవుడి సన్నిధిలోకి వచ్చి రోజు జస్ట్ bow down wherever you are. ఎక్కడున్నా నువ్వు కళ్ళు మూసుకుని దేవుడికి చెప్పు, యేసయ్యా నన్ను క్షమించు. సైమన్ పీటర్ చూసారా, ఎలాగైతే దేవుడు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపం చేసాను ప్రభువా, నేను అరుగుడిని కాదు ప్రభువా, ఐఎమ్ నాట్ వర్తీ అట్ ఆల్. కానీ లార్డ్ forgive my sin, purify me with your precious blood అని ఈరోజు ఒక్కసారి సిలువ దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతావా? జస్ట్ go and ask, just bow down, be on your knees and ask God, I'm sorry Lord, I'm sinful. ఈ ఉగ్రత దేవుడు ఎందుకు తెలుసా పంపించాడు? పాపం చేస్తున్నాం. మన పాపాల కోసం మన ప్రపంచం అంతా ఎంతో పాపంతో నిండిపోయిందంట. అందుకే దేవుడు పంపించాడు ఈ ఉగ్రతను. ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో, ఏ కరోనాతో బాధపడుతున్నారో, జస్ట్ దేవుడితో అడగండి, ప్రభువా నా పాపాన్ని క్షమించండి. ఒకవేళ నువ్వు ఎప్పుడు ఉంటావు ఈ భూమిలో, ఎప్పుడు ఉంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు నీకు. ఒకవేళ నువ్వు కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా నీకు? నరకానికి పోతావు. హెల్కి, నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి పోతావు నువ్వు. ఒకవేళ కానీ కరోనా వచ్చి చనిపోతే, నాశనం అయిపోతే నరకానికి పోతావు. అదే అయితే ఏసు రక్తం ఉంది, భయపడకండి. ఏసై ఈ కరోనా వచ్చినా నిన్ను తాకినా నువ్వు చనిపోయినా
యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కమ్ మై డియర్, నిన్ను ఆ హెవెన్ గేట్స్ నీకోసం ఓపెన్ అయి ఉన్నాయి. నువ్వు కానీ దానికి ముందు నువ్వు యేసయ్య దగ్గర పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు ఒక హెవెన్స్ గేట్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. దేవుడి చేతులు నీకోసం తెరబడి ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత యేసయ్య రాకడ దగ్గర పడిపోయిన తర్వాత అది క్లోజ్ అయిపోతాయి. నువ్వు రొమ్ము కొట్టుకుని నడిచినా ఎవ్వడో తీయడు. 10 కన్యలు, బుద్ధిగల కన్యలు, గుడ్ బ్రైడ్ గ్రూమ్స్ అండ్ బ్యాడ్ బ్రైడ్ గ్రూమ్, ఫూలిష్ బ్రైడ్ గ్రూమ్స్ ఉన్నారంట అక్కడ. కానీ వాళ్ళంట కొంతమంది సిద్ధపడి ఉన్నారంట. వైజ్ బ్రైడ్ గ్రూమ్స్ అండ్ ఫూలిష్ బ్రైడ్స్ ఉంటే అక్కడ దేవుడు వైజ్ అంటే సిద్ధపడి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాడంట. ఇప్పుడు దేవుడు అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపొద్దు వచ్చేస్తుంది, ఈ రాత్రికి వచ్చేస్తే నువ్వు రెడీయా ఎత్తపడడానికి? ఆర్ యు రెడీ టు బి క్యాప్చర్డ్, టు బి విత్ ద లార్డ్, టు సింగ్ హోలీ హోలీ హోలీ, టు బి విత్ ద లార్డ్, టు ప్రైజ్ హిమ్? జస్ట్ రిపెంట్, జస్ట్ కన్ఫెస్. ఏసై సిలువ దగ్గరికి రా. ఏసయ్య చేతులు ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి నీకోసం, ఎప్పుడు ఏసై చేతులు ఎప్పుడు తెరబడి ఉంటాయి. ఈరోజు దేవుడి దగ్గరికి వస్తావా నువ్వు? జస్ట్ కన్ఫెస్. దేవుడు ఏం అనమంటలేదు నేను. ప్రభువా నా పాపని క్షమించంటే దయగల దేవుడు అంట, ఫెయిత్ఫుల్ దేవుడు అంట, మర్సిఫుల్ గాడ్ అంట. నువ్వు ఇలాగా అడగగానే దేవుడు నిన్ను హత్తుకు చేర్చుకుని నిన్ను పట్టుకుని దీవిస్తాడంట. నేను ఏదైతే బాధల్లో ఉన్నావో ఈరోజు దేవుడిని అడుగు. లార్డ్ ఐఎమ్ సారీ అంటే దేవుడు అంట మంచివాడంట. హీ మర్సీ బి అపాన్ us. తన కనికరం నీ మీద ఉంటుందంట. దానికి ముందు నువ్వు ఈరోజు దేవుడి దగ్గర నువ్వు ఏదైతే పాపం చేసావో జస్ట్ కన్ఫెస్. లార్డ్ ఐఎమ్ సారీ. Lord, wash me with your precious blood, Lord, hallelujah. Just ask God, Lord, wash me with your precious blood. I'm sorry. ప్రభువా మా దేశాన్ని కరుణించు ప్రభువా. ఎంతో మంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏసై తెలియక, ఏసై ఎవరో తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు, నరకానికి పోతున్నారు ప్రభువా. ఎన్నో కోట్ల మంది నరకానికి పోయారు ప్రభువా. మా దేశాన్ని కరుణించు ప్రభువా. జస్ట్ Lord, have mercy on us, country. Have mercy on our country. Just say, Lord, have mercy on us. Amen. Have mercy on our country. Lord, take over this course. Prabhu, ఈ శాపం తీసివే ప్రభు. అందరూ ప్రార్థన చేద్దాం మన దేశం కోసం. లార్డ్ ఫర్గివ్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, మేము పాపం చేసాం, మా దేశం పాపం చేసింది ప్రభువా. అయినా క్షమించు ప్రభువా. నువ్వు దయగల దేవుడు అన్నావు కదా, ఫెయిత్ఫుల్ గాడ్ అన్నావు కదా, మర్సిఫుల్ గాడ్ అన్నావు కదా. లార్డ్ ఫర్గివ్ హ్యావ్ మర్సీ ఆన్ అవర్ కంట్రీ అని ప్రార్థన చేద్దామా? రబాందల శికుందరందల బాబా హల్లెలూయా. హ్యావ్ మర్సీ. Thank you, Jesus. Thank you, Jesus, for washing us in your precious blood. Okay, let's pray because thank you, Jesus. You've forgiven us, Lord. Thank you, Jesus, for your forgiveness, for your mercy toward me and who is watching this live. Thank you, Jesus. Let's pray. Prabhu Asaya. ప్రభు మమ్మల్ని క్షమించినందుకు వందనాలు ప్రభు. మేము ప్రత్యేకమైన మంచి ప్రెషస్ బ్లడ్లో మమ్మల్ని కడిగినందుకు వందనాలు ప్రభు. మీరు అక్కడ వస్తుంది ప్రభు. మమ్మల్ని మా హార్ట్ని ప్రభు, మా హృదయాన్ని సిద్ధపరచండి ప్రభు. లైవ్లో ఎవరైతే వచ్చారో, ఎవరైతే బ్రోకెన్ హార్ట్తో వచ్చారో ప్రభు, ఎవరైతే బరువైన హృదయంతో వచ్చారో యేసు నామములో తేలిక చేయండి. ఏదైతే కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో, ఏదైతే డిసీజ్ తో బాధపడుతున్నారో యేసునామములో స్వస్థత, మీ రక్తంలో స్వస్థత ఉంది ప్రభువా. మీ నామంలో స్వస్థత ఉంది ప్రభువా. యేసునామములో స్వస్థత. హల్లెలూయా. హీలింగ్, కంప్లీట్ హీలింగ్ right now in the name of Jesus. Right now I declare in the name of Jesus of Nazareth, you're healed in the name of Jesus. స్వస్థత కలుగును గాక యేసునామములో. స్వస్థత పొందినందుకు దేవుని స్తుతించును యేసు
చేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ రైట్ నా ఇప్పుడే దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఏదైతే సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, టెన్షన్స్, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి లైఫ్ లో, దేవుడు తీసివేయబోతున్నాడు. పీస్ఫుల్ లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఈ కరోనా ఎవరిని ముట్టకూడదు ప్రభువా. ప్రభువా నువ్వు చెప్తున్నావు కదా, యాకోబు సంతతిని నేను అధికారం ఇవ్వలేదు ముట్టడానికి అని ప్రభువా. ఏ కరోనా ముట్టకూడదు ప్రభువా. నీతి మనం చూస్తున్నాం వాళ్ళందరినీ ప్రభువా. దీవించండి ప్రభువా. మా దేశం మీద కనికరించినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ కరోనా పాండమిక్ కోవిడ్-19 ప్రభువా డిస్ట్రాయ్ చేయండి ప్రభువా. You are destroyed enemy, Lord. Amen. You are destroyed enemy. Thank you, Lord. You are defeated enemy in the name of Jesus. Thank you Jesus, thank you Jesus. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని అందరూ హృదయాల్లో ప్రభా ఫలించి చేసినందుకు వందనాలు ప్రభు. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. లైవ్ అంతా బాగా జరిగించినందుకు వందనాలు ప్రభా. ప్రభా నా ప్రార్థనకు వందనాలు. అందరిని దర్శించి ప్రభా వాళ్ళ పాపాల నుంచి క్షమించినందుకు వందనాలు ప్రభా. ప్రభా నా ప్రార్థనకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Thank you. God bless you guys. Praise the Lord. My son Moses wants to talk to you. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చిన్న దేవుడి వాక్యాన్ని నేను చెప్పబోతున్నాను. గుడ్డు కోడి కొన్నుని ఎలా తెలిసాడో దేవుడు మన హృదయాన్ని కూడా మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకరోజు గుడ్డువాడు ఒక మేడ మీద కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఇంకా ఆయన సేవకులు వెనకాల వెళ్తుంటే, శిష్యుడు ఇంకా దేవుడు వెళ్తుంటే ఆ బ్లైండ్ మ్యాన్ ఎదురయ్యాడట. అప్పుడు దేవుడు ఉమ్ము ఊసి ఆ మట్టిని తీసి బోధ చేసి కళ్ళు మీద రాశాడట. అప్పుడు ఒక చెరువుకి వెళ్ళి నువ్వు కళ్ళు కడుక్కో అంటే, అప్పుడు వెళ్ళినప్పుడు కడుక్కున్నప్పుడు కళ్ళు తెరపడ్డాయట. కళ్ళు తెరపడ్డాయి. అప్పుడు కొంతమంది అక్కడ పక్కన ఆ చెరువు దగ్గర ఉంటాయి యూదులు. ఆ యూదులందరూ పెద్ద పెద్ద అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఈయన ఏదో మట్టితో కళ్ళు మీద ఉంటే కళ్ళు లేనప్పుడు కడుక్కున్న వెంటనే కళ్ళు వచ్చాయని అధికారులతో చెప్పారట. అప్పుడు ఆ గుడ్డు కూడా వెళ్ళాడట ఆ అధికారుల దగ్గరికి. అప్పుడు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, దేవుడే నన్ను బాగుపరిచాడు. ఇప్పుడు మీరు గుడ్డివాడిని చూస్తాడు. అప్పుడు ఈడు మాట నమ్మకం తల్లిదండ్రులు పిలిచారు. తల్లిదండ్రులు పిలిచినప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారంటే, వీడు పుట్టినప్పటి నుంచే బ్లైండ్ మ్యాన్ అని చెప్పారు. ఇలా చెప్పారండి. పుట్టినప్పుడే బ్లైండ్ మ్యాన్ అయితే ఇంకా ఎలా పెద్దగా ఎలా కళ్ళు తిరగబడతాయి. దేవుడే స్వస్థపరిచాడు. అప్పుడు ఆ అధికారులు అందరూ ఏం చెప్పారంటే, మేము మోషే శిష్యులు అని చెప్పాడు. నువ్వు యేసు ప్రభు శిష్యుడు అన్న చెప్పాడు. మనం కూడా దేవుడు కూడా మన శిష్యులం. మనం వాక్యం అనే దారిలో అంటే దేవుడు మనకి కళ్ళు తెరుస్తాడు. మనకి పాపం అనే దారిలో ఉండకూడదు, గుడ్డుతనం ఉండకూడదు, మనకి బ్లైండ్నెస్ ఉండకూడదు. ఇప్పుడు మన కళ్ళు తెరపడే ఉండాలి, మన హృదయం ఎప్పుడు తెరపడే ఉండాలి. దేవుడి కోసం రోషంగా బ్రతకాలి మనం. ఒకరోజు దేవుడు ఇంకా శిష్యులు ఓడలో వెళ్తున్నారట. ఓడలో వెళ్తున్నప్పుడు ఆ ఓడ ఊగుతుందట. బాగా తుఫాన్ వచ్చేసి మొత్తం తుఫాన్, పెద్ద తుఫాన్. ఇప్పటికే మన భూమిలో ఎప్పుడు అలాంటి తుఫాన్ రాలేదట మన ఇండియాలో. అలాంటి పెద్ద తుఫాన్ అక్కడ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, భయపడాలి కదా. అక్కడ ఉన్న శిష్యులందరూ భయపడుతున్నారట. దేవుడు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నాడట, పడుకుంటున్నాడట. అప్పుడు ఒక శిష్యుడు వచ్చి, దేవుడు ఏసయ్యా మీరు ఇంత పెద్ద జరుగుతుంటే మీరేంటి బొజ్జు ఉంటున్నారంటే, ఆయన లేచి ఏం చేశారంటే, తుఫానా గద్దె, నేను ఇప్పుడు వండకూడదు ఇంకా గద్దించారు. ఆగిపో అని గద్దిస్తే
తుఫాన్ ఆగిపోయిందండి. గాలి తుఫాన్ మొత్తం ఆగిపోయిందండి. మొత్తం నిర్వహణ అయిపోయింది. మొత్తం చాలా చాలా బాగుందండి. నార్మల్ అయిపోయింది. కరోనా కూడా అంతే. మనం భయపడుతుంది, దేవుడు భయపడ్డు. మనం భయపడినప్పుడు దేవుడు మనం భయపడదామన్నా చెప్తాడు. మనకి భయపడద్దని చెప్పినప్పుడు మనం దేవుడు లేపితే, దేవుడిని మనం ఆ దేవుడు హృదయాన్ని తట్టి లేపితే మొత్తం సర్వసృష్టి ఆయనదే అండి. నేను ఉదయం చూసానండి వాట్సాప్లో, కరోనాని ఆయన కాలుతో, మేకలతో కొట్టిన కాలుతో తొక్కివేశాడండి. ఇలా ఇంకో కళ కూడా కళ వచ్చినప్పుడు ఆ కళలో దేవుడు నన్ను చెదగొట్టాడు. మ్యాన్ కరోనా ఇంకా మనకి ఉండదు. ఇంకా ఆ పేరు అనేది ఫేక్ న్యూస్. అది అసలు కరోనా అనేది లేదు. దేవుడు ఆ పేరు సృష్టించాడు అంతే. కరోనా అనేది అసలు లేదు. దేవుడు త్వరగా ఒక పేరుతో తీసుకెళ్ళిపోతున్నాడు అందరినీ. రాకడ కోసం అందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. కరోనాని గద్దిస్తాడు. అసలు కరోనాని గద్దించినాడు. అసలు కరోనా లేదండి. కరోనా అసలు ఉండదండి. అసలు లేదు. అసలు అదొక పేరు మాత్రమే. దేవుడే మనం సృష్టించాడు. దేవుడే మనల్ని సృష్టించాడు. మన పక్షంగా ఉన్నాడు. మనం దేవుడి కోసం ప్రార్థన ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుడి కోసం మనం ఒక్కసారి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఒక్కసారి ఎన్ని కార్యాలు చేశాడండి. అందరూ ప్రార్థన చేయండి. విడుదల 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 ఇంకా బోర్డు కార్యాలు చేశాడండి. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చేవేసా. నువ్వు గాలి తుఫాన్ ఆగిపోయేసా. గుడ్డువాడిని మళ్ళీ గుడ్డు వచ్చేలా చేశారేసా. దీవించారేసా. ఇంకా మాకు బోల్డ్ ఆశీర్వాదాలు ఇచ్చారేసా. మీరు థ్యాంక్ యూ వేసయ్యా. ఇంకా ఈ రోజు లైవ్ ముగిస్తున్నాం వేసయ్యా. కరోనా గద్దిస్తున్నాను. కరోనా లేకుండా చేయండి. ఇంకా ఆ పేరే పోయేలా చేయండి సార్. ఇంకా భూమిలో ఉండకూడదు, స్పేస్ లో గ్యాలక్సీలో ఉండకూడదు. ఇంకా అది బిడ్డలన్నిటిని విడిపించండి సార్. దీన్ని చూసించండి. ప్రార్థన చెందండి. అందరికి ప్రైజ్ లార్డ్, వందనాలు. మళ్ళీ రేపు 7:30కి మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పిల్లరే, మరి ఇంతవరకు చక్కగా నా ఇద్దరు పిల్లలు వాక్య పరిచర్య చేయడానికి దేవుడు అంత కృపను గ్రహించాడు. చక్కగా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. రాబోతున్న దినాల్లో మరి నా బిడ్డలు గొప్ప పరిచర్య చేయాలని నా ఆశ. మరి ఈ రాత్రి మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరూ మరి ప్రార్థనలో ఏకీవించండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ రైట్ నౌ. వైల్ ప్రేయర్ ఈస్ గోయింగ్ ఆన్, యూఆర్ గోయింగ్ టు బి టచ్డ్ బై ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతుంది యేసు నామములో. Every fear is going away right now in Jesus' name. I pray, Lord, remove every fear out of your children. నీ ప్రజల నుంచి ప్రతి భయమును తొలగించాడు. ప్రతి ఆందోళన తొలగిపోను గాక, ప్రతి కన్నీరు తొలగిపోను గాక, ప్రతి వేదన తొలగిపోను గాక, ప్రతి వ్యాధి తొలగిపోను గాక. తండ్రి, నీ బిడ్డలు చాలామంది వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. భయం తీసివేయండి. ఒకవేళ బాడీలో బలహీనత ఉంటే యేసు నామములో బంధిస్తున్నాను. నో కరోనా కెన్ టచ్ యువర్ చిల్డ్రన్. నీ ప్రజలను కరోనా టచ్ చేయడానికి వీల్లేదు ప్రభా. ఒకవేళ ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఈ భయంకరమైన దినాలన్నీ బిడ్డల్ని బలపరచండి, దర్శించండి, పోషించండి, నడిపించండి, చేపట్టుకుని బలపరచండి. ప్రతి అక్కర యేసు నామములో తీర్చబడును గాక. ఎవ్రీ నీడ్ షల్ బి touched by the power of the Lord. ప్రతి అవసరత తీర్చబడును గాక, ప్రతి కన్నీరు తొలగిపోను గాక. థ్యాంక్ యూ లార్డ్. నౌ ఫాదర్ లార్డ్, ఈ సమయంలో వి రిమెంబరింగ్ అవర్ కంట్రీ, గ్రేట్ ల్యాండ్. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఇండియా, అవర్ బ్యూటిఫుల్ కంట్రీ, గ్రేట్ ల్యాండ్. రిమెంబర్ అవర్ కంట్రీ లార్డ్. మా దేశాన్ని కనికరించుము తండ్రి. ప్రభా, భయంకరమైన స్థితిలో వెళ్తున్నాం ఆయన. భయంకరంగా ఆయన మనుషులు చనిపోతున్నారు, భయంకరంగా ఎఫెక్ట్ అయిపోతున్నారు తండ్రి. కొన్ని కోట్ల మంది ఎఫెక్ట్ అయిపోయారు నాయన. హీల్ మై కంట్రీ, హీల్ మై కంట్రీ, హీల్ మై కంట్రీ రైట్ నా. ఇప్పుడే నా దేశాన్ని కనికరించు. నా ప్రజల పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా.
నా ప్రజల పాపాన్ని క్షమించు తండ్రి. ఫర్గివ్ us ఓ లార్డ్, ఫర్గివ్ us. మా దేశాన్ని క్షమించండి, స్వస్థపరచండి. మరలా మునుపటి దినాలు నా దేశానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను చాలామందికి ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతున్నాయి, చాలామందికి నేను మెడికేషన్ లేక ప్రాణాలు పోతున్నాయి, చాలామంది భయంతో గృహాల్లో ప్రాణాలు పోతున్నాయి. వారందరినీ కనికరించండి. ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా కృప అనుగ్రహించము తండ్రి, కృప అనుగ్రహించము తండ్రి. ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించారు. మేమందరం ఏకీపించి అడుగుతున్నాం. మేమంతా ఒక వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. నాతో కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ దీవించండి. బ్లెస్ దెమ్ నీ కృపకు అప్పగించుకుంటూ ప్రభా నాయన వాక్య నాయన తన ఉపదేశాన్ని దీవించండి. పసిబిడ్డలను దీవించి వాడుకో తండ్రి. నాయన వారి మీద మీ ఆత్మాభిషేకం ఇంకా మరి మా పిల్లలందరూ నాయన మరి నా మాట్లాడుతున్న వారందరూ వారి బిడ్డలందరినీ మీరు అభిషేకించండి. మరి బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరచండి. మరొకసారి నీ కృపకు అప్పగించుకుంటే ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తాను. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూర్చోబెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్ అండ్ ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, కాపుదల, శక్తి, ధైర్యం ఈ భయంకరమైన దినాల్లో మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ మై ఫ్రెండ్స్. రేపు మళ్ళా సాయంకాలం 9 ప్రాంతంలో లైవ్లోకి వద్దాం. పిల్లలు దయచేసి భారంగా ప్రార్థన చేయండి, దయచేసి ఉపవాసం ఉండండి. లెట్స్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. పిల్లల మరి న్యూస్ చూసినప్పుడు గుండెలు బరువెక్కిపోతున్నాయి, నిద్ర సరిగ్గా పట్టడం లేదు. దేశం కొరకు మన ప్రజల కొరకు ఏమైపోతుందో అని ప్రజల కొరకు ఆ భారం గుండెల్లో మెదులుతూ ఉంది. దయచేసి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరం దీవించుగాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మరి ఇంతవరకు లైవ్లోకి వచ్చినందుకు ప్రోగ్రామ్ దీవించును గాక. రేపు కలుద్దాం లైవ్లో. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ సునీత, గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ కర్ణాటక. ప్రైజ్ ద లార్డ్. రేచల్ జ్యోతి సిస్టర్, ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ ద లార్డ్. గోపి బెందాడ, ప్రైజ్ లాడ్ నాన్న. నాని ప్రిన్స్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. శ్రీకాంత్ రాకేష్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. రఘునాథ్ డానియల్ గారు, ప్రైజ్ లాడ్ అండి. గ్లోరీ ఆశా సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభువులు దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. రమా, నానా, రూత్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. డేవిడ్ రాజ్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. స్వర్ణలత అభిషేక్ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. ప్లీజ్ ప్రే ఫర్ నిరీక్షణ్ కుమార్ అన్న. ఎస్ లార్డ్, ఐ ప్రే ఫర్ నిరీక్షణ్ కుమార్ ఇన్ జీసస్ నేమ్. బీ హీల్డ్. స్వస్థత కలుగును గాక. నిరీక్షణ్, యువర్ హీల్డ్ బై బ్రదర్. టచ్ హిమ్ లార్డ్. అక్కుల కుంబూరి, ఎస్ బ్లెస్ దెమ్ లార్డ్, బ్లెస్ దెమ్. నాని ప్రిన్స్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సుధాకర్ మెక్, గాడ్ బ్లెస్ యూ. Nana, Sharon Rosa, God bless you. Buji from Kuwait, may the Lord bless you, sister. May the Lord bless you. Sudriba pastors, Samantha Rebecca, praise the Lord, praise the Lord. God bless you, Nana. Satyanand Paul, God bless you. Esther Rani, God bless you. Vijay Sagar, God bless you. Manoj, praise the Lord, Nana. God bless you. మీ వాళ్ళందరినీ ప్రభు దీవించును గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి పంపించండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రేయర్ 24/7 24 గంటలు కూడా ప్రేయర్. ఈ ప్రేయర్ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు తెలియజేయచ్చు. మా నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే 9849327250. ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా. దయచేసి మీరంతా లెట్స్ ఆల్ టుగెదర్ ప్రే ఇన్ ప్రేయర్. ప్రార్థనలు మనం తెగిద్దాం. ప్రభువులు దీవించునుగాక. రేపు కలుద్దాం. చాలా